హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్ లైఫ్ విత్ సిరి. ఈ రోజు లాగ్ వచ్చేసి మా హస్బెండ్ బర్త్డే. సో ఈ రోజు మేము ఎలా ఎంజాయ్ చేసాం, రెసిపీస్ ఏం ప్రిపేర్ చేసాం ఇవన్నీ కూడా చూపిస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ మార్నింగ్ యాజ్ యూజువల్గా రెడీ అయిపోయి హాట్ వాటర్ అయితే తాగి కొంచెం వాకింగ్ అయితే చేశాను. వాకింగ్ అది కంప్లీట్ అయ్యాక ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి రాగి జావ అయితే ప్రిపేర్ చేశాను. రాగి జావ యాక్చువల్లీ ఫస్ట్ నేను మా హస్బెండ్ తాగేవాళ్ళం, తర్వాత మా పిల్లలకు కూడా యాడ్ ఆన్ చేశాను. నెక్స్ట్ మా మమ్మీకి కూడా ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఆ రోజైతే మా డాడీ కూడా అవైలబుల్‌గా ఉన్నారని చెప్పి ఇంకో గ్లాస్ తెచ్చి మా డాడీకి కూడా ఇచ్చాననమాట. ఫస్ట్ రాగి జావ మామూలుగా కాచేసి తర్వాత మజ్జిగ యాడ్ చేస్తాను కొంచెం చల్లారాక. సో అది మా కిడ్స్ కూడా తాగుతారు. ఒక్కోసారి తాగుతారు, ఒక్కోసారి తాగరనమాట. జ్యూస్ అట్లా చెప్పి ఇస్తాను. సో అట్లా అయితే రాగి జావ తాగేసి స్కూల్‌కైతే స్టార్ట్ అయ్యాము. మా పిల్లల్ని స్కూల్‌కి డ్రాప్ చేసి మార్కెట్‌కైతే వెళ్ళాను. బట్ నేనిక్కడ మిస్టేక్ ఏం చేస్తున్నాను అంటే, రాగి జావ అండ్ బాయిల్డ్ ఎగ్ ఒక్కటే తీసుకున్నాను. నాకది సరిపోవట్లేదు. చాలా నీరసం వచ్చేస్తుందనమాట. సో, మార్కెట్‌కైతే వెళ్ళాం కదా! మార్కెట్‌కి నేను వెళ్ళను. అంటే మా హస్బెండ్ నన్ను తీసుకొని వెళ్లరు. లేడీస్ మాక్సిమం ఎళ్లరు ఇక్కడ అమలాపురం సైడ్. సో, అందుకని అక్కడ సుబ్బలమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. అక్కడైతే నన్ను డ్రాప్ చేసి వెయిట్ చేయమని చెప్పి ఆయనైతే మార్కెట్‌కి వెళ్లారు. నేను ఈలోపు వాకింగ్ అయితే చేశాననమాట. అంటే చెప్తున్నాను కదా! నీరసం వచ్చేస్తుందని. ఎందుకంటే ఎర్లీ మార్నింగే 10,000 స్టెప్స్ చేస్తుంటే నాకు అవ్వట్లేదనమాట. సో, డివైడ్ చేసుకుంటూ చేస్తున్నాను. పర్ డే 10,000 స్టెప్స్ అయ్యేలాగైతే చేస్తున్నాను. బర్త్‌డే రోజైతే బానే ఉన్నాను. నెక్స్ట్ డే అయితే కొంచెం కళ్ళు తిరిగిపోయినాయి నాకు. లో బీపీ కూడా ఉంది లైట్‌గా. సో, అంటే అది కూడా ఎప్పుడొస్తుందంటే ఎక్కువగా తినకుండా అట్లా ఉంటే వస్తుంది. సో, నేను ఫుడ్ తినేది చాలా తగ్గించేసాను. నైట్ ఫుడ్ కూడా చాలా తగ్గించేసాను. రైస్ క్వాంటిటీ కూడా చాలా తక్కువ తిన్నాను. సో, అందుకని కళ్ళు తిరిగిపోతున్నాయనమాట. సో, ప్రోటీన్ ఎక్కువ యాడ్ చేయాలి. యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఫర్దర్‌గా అయితే ప్రోటీన్ ఇవి ఇంటేక్ తీసుకొని నట్స్ కూడా యాడ్ చేస్తాను. సో, ఇక్కడ మా పిల్లలకైతే బిస్కెట్స్ అయితే ఇవ్వడానికొచ్చాను. అంటే ఆల్రెడీ స్నాక్స్ అయితే పెట్టాను. ఇడ్లీ పెట్టాను. బట్ ఇడ్లీ తినట్లేదంట. మేడం కాల్ చేశారు. సో, అందుకని బిస్కెట్స్ ఇవ్వడానికైతే వెళ్ళాను. మా నిత్య వాళ్ళకైతే రైమ్స్ క్లాస్ ఏదో జరుగుతుంది. అండ్ మా జాను సడెన్‌గా డోర్ తీయగానే నన్ను చూసింది. ఇంక ఏడుస్తూ వచ్చేసింది. వాళ్ళ మేడం కూడా అదే అంటున్నారు. బట్ బిస్కెట్స్ చూసి కంట్రోల్ అయిపోయిందనమాట. నెక్స్ట్ ఆ రోజు మా హస్బెండ్ బర్త్‌డే కదా! స్వీట్స్ అయితే తీసుకోవడానికి వెళ్ళాము. సో, అంటే మాకు కాదు, వాళ్ళ ఆఫీస్‌లో ఫ్రెండ్స్ అందరికి కూడా స్వీట్స్ ఇవ్వడానికి స్వీట్స్ తీసుకోవడానికి వెళ్ళాము. స్వీట్స్ అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసామనమాట. ఆ రోజు మటన్ కర్రీ ఎందుకు అంటే మా చిన్న పాపకి పథ్యం అండ్ మా హస్బెండ్‌కి చికెన్ కన్నా మటన్ అంటే ఎక్కువ ఇష్టం అనమాట. సో, కొబ్బరన్నం, మటన్ కర్రీ అయితే ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ మటన్ క్లీన్ చేసుకొని దాంట్లో పసుపు, ఉప్పు, కారం అండ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా! అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా వేసి చేస్తానని. అది వేసుకొని బాగా అయితే మద్దన చేయాలి. అంటే వాటికి పట్టాలన్నమాట. ఎంత మద్దన చేయాలంటే వాటికి ఆ టేస్ట్ అంతా, ఫ్లేవర్ అంతా మటన్ పీసెస్‌లోకి వెళ్ళి సైడ్‌కైతే పెట్టేసుకున్నాను. సో, కొబ్బరన్నం అనేది నేను ఫస్ట్ టైమ్ చేస్తున్నాను. మా మమ్మీ ఎప్పుడో చేశారంట. సో, నేను ఫస్ట్ టైమ్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా వచ్చింది. మటన్ కర్రీ కూడా స్పైసీగా ఉంది. బావుంది. స్పైసీ అంటే మరీ తినలేనంత కాదు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బా వచ్చింది. నేను ఈ స్టైల్‌లో చేయను. నార్మల్‌గా మసాలా పెట్టకుండా చేసేస్తాను. నేను ఈ స్టైల్‌లో చేయడం కూడా ఫస్ట్ టైమ్ అనమాట. సో, మటన్‌కైతే మసాలా పెట్టేసి సైడ్‌కైతే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ కుక్కర్ అయితే పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఉల్లిపాయలు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకుంటాం కదా! ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా కొంతమంది యాడ్ చేసుకుంటారు. నేనైతే పచ్చిమిర్చి యాడ్ చేయను. సో, ఉల్లిపాయలు యాడ్ చేసుకొని అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అది ఫ్రై అయ్యేలోపు అంటే ఈ మటన్ కర్రీ అయ్యేలోపు మొత్తం మా మమ్మీ అయితే కొబ్బరన్నానికి కొబ్బరికాయ ముక్కలు కట్ చేసి అండ్ అదైతే మిక్సీ చేసింది. అది నెక్స్ట్ చూపిస్తాను. అండ్ చెప్తూ ఉన్నాను కదా! నా వెయిట్ లాస్ జర్నీ గురించి. నా వెయిట్ లాస్ జర్నీలో నేను చేసిన మిస్టేకల్లా మొత్తం ఫుడ్ తగ్గించడం. దీనివల్లే నా వెయిట్ అప్ అండ్ డౌన్ అవుతుంది. అంటే గ్యాస్ కూడా పట్టేస్తది గదా! మనకి పొట్టలో ఏమీ లేకపోతే గ్యాస్ కూడా పట్టేస్తుంది. సో, మనం ఓన్లీ డైటే కాకుండా ఎక్సర్‌సైజెస్, వాకింగ్ ఇవన్నీ కూడా బ్యాలెన్స్‌డ్ ఫుడ్ తీసుకుంటే వెయిట్ లాస్ అవుతాము. బట్ నాకు కొన్ని అవైలబుల్‌గా ఉండడం, కొన్ని అవైలబుల్‌గా లేకపోవడం వల్ల అట్లా అవుతుందనమాట.
సో ప్రోటీన్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని బ్యాలెన్స్డ్ మీల్ తినాలి. అలాగే వాకింగ్ కూడా కంటిన్యూ చేయాలి. ఇంతకు ముందు చేసేదాన్ని బానే ఉండేది. బట్ ఇప్పుడు ఇట్లా అయిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కర్రీలో నేను టమాటా పేస్ట్ కూడా యాడ్ చేశాను. ఇది కూడా ఇంతకు ముందు ఎప్పుడు యాడ్ చేసేదాన్ని కాదు. ఫస్ట్ టైం ఇలా ట్రై చేశాను. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. హోటల్ స్టైల్‌లో ఎలా చేస్తారో అలా చేశాననమాట. సో టమాటా పేస్ట్ కూడా యాడ్ చేసి అది కూడా వేగనివ్వాలనమాట. వేగాక మటన్ ఆల్రెడీ మసాలా పెట్టుకొని ఉన్నాం కదా! సో అది కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అది కూడా మిక్స్ అయ్యేలాగా చేయాలి. అండ్ ఆ మసాలా అంతా కూడా ఈ కర్రీకి పట్టి ఫ్రై చేయాలనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మటన్ యాడ్ చేసాక కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకోవాలి ఇక్కడ. ఎందుకు అంటే మాడిపోతుంది. అంటే హైలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మాడిపోతూ ఉంటుంది. అందుకని నేను మగ్గిస్తూ, కలుపుతూ కూడా ఫ్రై చేశాను. నాకైతే యాక్చువల్లీ చికెన్ అంటేనే చాలా ఇష్టం. బట్ చికెన్ మా హస్బెండ్‌కి ఇష్టం ఉండదని చెప్పి మా పాప గురించి సో మటన్ అయితే తీసుకున్నాం అన్నమాట. మటన్ మంచిగా ఫ్రై అయ్యాక వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మటన్ మంచిగా కుక్ అవ్వాలంటే అట్‌లీస్ట్ 1 గ్లాస్, 1 ½ గ్లాస్ వాటర్ అయితే పడుతుంది. సో ఇది ఫ్రై అయ్యాక మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అంటే దీంట్లో కరివేపాకు, కొత్తిమీర కూడా కొంతమంది యాడ్ చేసుకుంటారు. కొత్తిమీర అయితే మా హస్బెండ్‌కి ఇష్టం ఉండదని చెప్పాను కదా! సో అందుకని కొత్తిమీర యాడ్ చేయట్లేదు. కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేయలేదు. టేస్ట్ మళ్ళీ డిఫరెంట్‌గా వస్తుందని చెప్పి. సో వాటర్ యాడ్ చేసుకొని, మిక్స్ చేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలి. నేనైతే ఒక 6-8 విజిల్స్ అయితే రప్పిస్తాను. ఈలోపు కొబ్బరి ముక్కలు అది చేసిందని చెప్పాను కదా! అదనమాట. ఇది చిక్కటి పాలు చాలా చిక్కగా ఉన్నాయి. సో చిక్కటి కొబ్బరి పాలు అండ్ దానికి కావాల్సిన బిర్యానీ ఇంగ్రీడియెంట్స్ అన్నీ తీసుకున్నాను. అండ్ ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని అండ్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను. కానీ బిర్యానీ ఇంగ్రీడియెంట్స్ ఎక్కువ వేసుకోవద్దు. మసాలా కింద ఎక్కువ వేసుకోకుండా సింపుల్‌గా వేసుకోవాలి. సో అదైతే ప్రెషర్ కుక్కర్ పక్కకు పెట్టేసుకున్నాం కదా! ఇదైతే కొబ్బరన్నమాట. ఇది నేను ఇప్పుడు చూపించిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా కొబ్బరన్నానికి. సో ఇది కూడా ప్రెషర్ కుక్కర్‌లోనే చేస్తున్నాను. కుక్కర్ అయితే పెట్టుకొని నెయ్యి వేసి చేశాను. టేస్ట్ చాలా బాగుంది. ఆ నెయ్యి టేస్ట్ ఎన్హాన్స్ అవుతూ ఫ్లేవర్‌ఫుల్‌గా వచ్చింది కొబ్బరి పాలతో. అలాగే కొంచెం అంటే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని తర్వాత జీలకర్ర, లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గ ఇవన్నీ కూడా బిర్యానీ ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి కదా! అవన్నీ కూడా యాడ్ చేసుకొని చాలా లైట్‌గా ఫ్రై చేయాలన్నమాట. అంటే అంటే లైట్‌గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఆ స్మెల్ మనకు తెలుస్తుంది. అలా ఫ్రై చేసుకొని నెక్స్ట్ పచ్చిమిర్చి అండ్ ఇంకా ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకొని మెదుపుకుంటూ వేసుకుంటే డివైడ్ అవుతాయి. సో ఇది కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు యాడ్ చేసుకోవాలి. అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ మనం ఆల్రెడీ అంటే కొంచెం వేసుకోవచ్చు. తర్వాత రైస్ వేస్తాం కదా! రైస్ వేసినప్పుడు టేస్ట్ చూసుకొని అప్పుడు పడుతుంది అంటే వేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా తక్కువ వేసాను. ఎందుకు అంటే ఇది కొబ్బరి అన్నం కదా! మళ్ళీ టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. సో చాలా తక్కువ వేసాను. సో నెక్స్ట్ కొబ్బరి పాలు, చిక్కటి పాలు ఇవి. ఇంకా వాటర్ అది ఏమి యాడ్ చేయకుండా నేనైతే 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. సో 6 గ్లాసెస్ ఆఫ్ కొబ్బరి పాలు అయితే యాడ్ చేశానన్నమాట. ఆల్రెడీ మెజర్ చేసుకొని గిన్నెలో వేసుకొని పెట్టుకున్నాను. సో ఇది ఒక్కసారి మరగాలన్నమాట. మరగాలంటే కుక్కర్‌కి బెల్ట్ పెట్టకుండా జస్ట్ కుక్కర్ మూత అయితే పెట్టేసాను. అలా నెక్స్ట్ మరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ రైస్ అయితే యాడ్ చేయాలి. కొంచెం సిమ్‌లో పెట్టుకొని రైస్ అయితే యాడ్ చేయాలి. అండ్ చుట్టూరు వచ్చింది కదా! అదొచ్చేసి కొబ్బరి కూరన్నమాట. సో ఇప్పుడు రైస్ యాడ్ చేస్తాం కదా! రైస్ నేను వేయడానికైతే చాలా తిప్పలు పడ్డాను. నాకు రైస్ యాడ్ చేయడం చాలా భయం ఇలా మరుగుతూ ఉన్నప్పుడు. అంటే కాలుతుందన్న భయం మాట. సో రైస్ యాడ్ చేయడానికి మీరు చూడండి నేనెన్ని తిప్పలు పడ్డానో. కాలిపోతుంది. నేను వేస్తున్నాను చురకలొచ్చి హ్యాండ్ మీద పడుతున్నాయి. చాలా ఇబ్బందయితే పడ్డాను. లాస్ట్ అయితే ఇంకా వేసేసాను. ఇంకేమైతే అయ్యిందని చెప్పి కొంచెం సిమ్‌లో పెట్టి చేత్తోటైతే వేశాను. సో నెక్స్ట్ ఇంకా తేలుతూ ఉంది కదా! కొబ్బరి పాలు, కొబ్బరి అంతా అదంతా మిక్స్ అయితే చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక్కసారి టేస్ట్ చూసుకోవాలి. నాకైతే టేస్ట్ కొంచెం సాల్ట్ పడుతుందనిపించింది. సో కొంచెం అంటే కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని
కుక్కర్ మూత అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ యాక్చువల్లీ నేను ఏ బిర్యానీ చేసినా ఒక విజిల్‌తో సరిపోతుంది. బట్ నాకు దీనికైతే 2 విజిల్స్ రావాల్సొచ్చింది. ఒకసారి విజిల్ వేసాక కట్టేసాను. కట్టేసి ఆఫ్ చేసి చూస్తే ఇంకా చుట్టూరు వాటర్ ఉంది. అండ్ మెతుకు కూడా ఉడకలేదనమాట. ఆ రైస్ కూడా ఉడకలేదు. సో, అందుకని అప్పుడు మళ్ళీ ఇంకో విజిల్ అయితే వేయించాను. అండ్ ఆ కొబ్బరి అంతా ఉంది గదా! అదంతా పైకొచ్చేస్తుంది. సో, మిక్స్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను క్వాంటిటీ కూడా ఎక్కువ పెట్టేసుకున్నాను. మాక్సిమం 2 ½ అట్లా పెట్టుంటే సరిపోతుంది. ఇది 5 లీటర్స్ కుక్కర్ కదా! నేను 3 గ్లాసెస్ పెట్టేసాను. సో, అందుకని ఉడకలేదేమో అని అనుకుంటున్నాను. ఇదైతే విజిల్ పెట్టేసి సైడ్‌కైతే పెట్టేసాను. నెక్స్ట్ మటన్ కర్రీ విజిల్స్ ఏస్తుంది గదా! సో, ఇది కూడా చల్లారాక చూసాను. ఇంకా కొంచెం వాటరీగా ఉంటది గదా! ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కూడా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో, నేను ఇది అండ్ అది గూడా సైమల్టేనియస్‌గా చూసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉన్నాను ఇది కూడా. ఆ ఉడుకుతున్నప్పుడు స్మెల్ చాలా అంటే చాలా బా వచ్చింది. మా హస్బెండ్ కూడా చాలా బావుందన్నారు. అండ్ మా పిల్లలు కూడా టేస్ట్ చేశారు. ఎలా ఉందో నెక్స్ట్ చెప్తారు చూడండి మీరు కూడా. మా నిత్యకి యాక్చువల్లీ మటన్ అంటే ఇష్టం ఉండదు. మా చిన్న పాప ఇంకేదైనా తింటుంది. చికెన్ అయినా, మటన్ అయినా. కానీ చికెన్ తినడానికైతే లేదు ప్రెజెంట్ అయితే. ఒక 2, 3 మంత్స్ వరకు పెట్టకూడదన్నారు. సో, 5 మంత్స్ అట్లా వచ్చాక పెడతాను. 6థ్ మంత్ అట్లా వచ్చాక పెడతాను. సో, మటన్ కర్రీ అయితే దగ్గరికి ఉడికిపోయింది గదా! సో, దగ్గరికి ఉడికిపోయాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని వేరే బౌల్‌లోకైతే తీసేసుకున్నాను. నెక్స్ట్ మటన్ కర్రీ గ్రేవీ కూడా చూడండి మనం టమాటా పేస్ట్ అది యాడ్ చేసాం గదా! అందుకని గ్రేవీ కూడా చాలా బా వచ్చింది. సో, మనం ఇలా బిర్యానీస్ కొబ్బరన్నం ఇలా ఏది చేసుకున్నా గ్రేవీ మిక్స్ చేసుకోవడానికుంటే బావుంటుందనమాట. నెక్స్ట్ ఇదొచ్చేసి కొబ్బరన్నం కూడా చూడండి ఎక్కువ మసాలా వేయకుండా భలే నీట్‌గా వచ్చింది. పొడి పొడిలాడుతూ ఉంది. చాలా అంటే చాలా బావుంది. చెప్పాను కదా! కుక్కర్ రైస్ ఎక్కువ పెట్టడం వల్ల ఫుల్‌గా వచ్చేసిందనమాట. కొంచెం రైస్ ఈసారి వేసినప్పుడు 3 గ్లాసెస్ వేయకుండా 2 గ్లాసెసే వేయాలి. అండ్ చాలా మిగిలిపోయింది గూడా. అంటే వేయడం నేను కూడా రైస్ తగ్గించేసాను కదా! కప్ రైసే తీసుకున్నాను. అది కూడా చాలా లేట్‌గా తీసుకున్నాను. అంటే కుకింగ్ అది అయ్యేసరికి నాకైతే నీరసం వచ్చేసింది. సో, పడుకున్నాను. అంటే మా పిల్లలకి తినిపించేసి పడుకున్నాను. మా జానుకైతే చాలా నచ్చిందంట. యాక్చువల్లీ తనకి పెట్టకూడదు. బట్ ఒక 2, 3 ముద్దలైతే పెట్టాను. మా నిత్యకి కూడా నచ్చిందంట. అండ్ మటన్ అంటే ఇష్టం ఉండదని చెప్పాను కదా! మటన్ వద్దంటుంది. బట్ నేనే ఇది మటన్ కాదు చికెన్ అని చెప్పి అబద్ధం చెప్పి పెట్టాను. సో, అది కూడా బావుందని చెప్తుందనమాట. నెక్స్ట్ మా నిత్య అయితే ఇంకా గేమ్స్ మొదలుపెట్టింది. ఆ ల్యాప్‌టాప్ ఎవరైనా ఆడుకోవడానికి యూజ్ చేస్తారు. మా నిత్య స్కూల్ నుంచి క్లే తెచ్చి క్లే పెట్టి ఆడుతుందనమాట. ఇంక వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నారని మా మమ్మీ, మా డ్యాడీ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారని చెప్పి నేనైతే ఫుల్ స్లీపేసాను. నెక్స్ట్ 4:35 ఆ టైంకి లేచి అప్పుడైతే తీసుకున్నాననమాట. అప్పుడు తిన్నాను ఫుడ్. అప్పుడు ఫుడ్ తినేసి కొంచెం వాకింగ్‌కయితే వెళ్ళాను. వాకింగ్ అంటే రిమైనింగ్ స్టెప్స్ అన్నీ కంప్లీట్ చేసుకొనొచ్చాను. అండ్ మా తోటికోడలు కాల్ చేసింది. సో, తనతో మాట్లాడుతూ వాకింగ్ అయితే కంప్లీట్ చేశాను. అండ్ మా నిత్య కూడా నాతో పాటు వాకింగ్ చేస్తానని చెప్పి అటు ఇటు రోడ్డు మీద పరిగెడుతుంది. తిడుతున్నాను అయినా కూడా వినట్లేదు. బైక్స్ ఏమైనా వస్తాయని నా భయం. ఏదైనా అయితే మా హస్బెండ్ అయితే ఊరుకోరు నన్ను. సో, అందుకని తనకి చెప్తుంటే అయితే వినట్లేదు. అట్ లాస్ట్ 10 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అండ్ నేను ట్యూషన్స్ చెప్తాను. బట్ ఇప్పుడు ఇంకా మంచి డేస్ కాదు కదా! ఓన్లీ ఇద్దరే వస్తున్నారు. మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలమాట వీళ్ళు. అదే వీళ్ళు యాక్చువల్లీ నా స్టూడెంట్స్. వీళ్ళ మమ్మీ నాకు ఫ్రెండ్ అయ్యారు. నాతో పాటు వాకింగ్‌కొచ్చేది కూడా వీళ్ళ మదరే. సో, వాళ్ళిద్దరికైతే ట్యూషన్ చెప్తున్నాను. మా పిల్ల ఈలోపు యాక్టింగ్ చేస్తుందనమాట. యాక్చువల్లీ తనకి నిద్ర వస్తుంది. కానీ వీడియో తీస్తున్నానని చెప్పి ఇంకా ఎక్కువ యాక్ట్ చేస్తుంది. నిద్రొస్తున్నట్టు. బుక్స్ తీయమంటే చాలు ఎక్కడలేని నిద్ర వచ్చేస్తదనమాట. నెక్స్ట్ ఇంకా లాస్ట్ మా హస్బెండ్ అయితే మూవీకెళ్దామన్నారు. సో, ఆయనొచ్చేలోపు ట్యూషన్ అది కంప్లీట్ చేసుకొని మూవీకైతే స్టార్ట్ అయ్యాము. ట్యూషన్‌కి ఇంకా ఒక 10-12 మెంబర్స్ అయితే ఉంటారు. వాళ్ళు రావాలి. వాళ్ళందరూ వచ్చాక మళ్ళీ వీడియో చేసి పెడతాను. సో, మూవీకైతే నైట్ సెకండ్ షోకి అయితే వెళ్ళాము. మా నిత్యని తీసుకొని. అంటే మా నిత్య మెయిన్ స్నాక్స్ గురించి వస్తుంది. మూవీ అయితే చూడదు పడుకొని ఉంటుంది. అలాగే స్నాక్స్ బ్రేక్ టైమ్‌లో స్నాక్స్ కూడా ఇప్పించాము. అండ్ వచ్చేటప్పుడు వీడియో తీయలేదు. ఇంకా చలేసేసిందనమాట థియేటర్‌లో. సో, మూవీ అయితే చాలా అంటే చాలా బావుంది. మేము వెళ్ళిందయితే 'పెద్ది' మూవీకి. యాక్చువల్లీ ఎప్పుడో వెళ్ళాలి. మా హస్బెండ్ బర్త్‌డేకి వెళ్దాం గదా! అని పోస్ట్‌పోన్ చేసుకుంటూ వచ్చాము. వీపీసీ థియేటర్ ఉంటుంది ఎదురుపల్లి. యాక్చువల్లీ మాది కూడా ఎదురుపల్లె.
అమలాపురం బస్ స్టాండ్ బ్యాక్ సైడే అన్నమాట ఊరు. వీపీసీ థియేటర్ కూడా అక్కడే ఉంటుంది. ఇక్కడ మూవీకైతే వెళ్ళాము. సో, చాలా అంటే చాలా బాగుంది. అంటే రామ్ చరణ్ యాక్టింగ్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ అన్నమాట. సో, మూవీ ఎంజాయ్ చేసి మధ్యలో పాప్‌కార్న్ కూడా తిన్నాను. అండ్ ఆ రోజు నైట్ డిన్నర్ కూడా అందుకే స్కిప్ చేశాను. షార్ట్ వీడియోలో చెప్తాను అన్నాను కదా! ఆ రోజు నైట్ ఇక్కడ మూవీలో పాప్‌కార్న్, డ్రింక్ అలాంటివి తాగుతామని చెప్పి నైట్ డిన్నర్ కూడా స్కిప్ చేశాను. అండ్ లేట్‌గా కూడా తిన్నాను కదా! సో, అందుకనే నాకు కళ్ళు తిరుగుతున్నాయి అన్నాను కదా! ఎందుకంటే ఫుడ్ తగ్గించేయడం వల్ల నైట్ నిద్ర ఉండట్లేదు. మా చిన్న పిల్ల, మా పెద్ద పాప కూడా ఇద్దరు పడుకోవట్లేదు. నైట్ 1, 12 అట్లా అవుతుంది. సో, అందుకని నాకు నిద్ర లేకపోవడం, ఫుడ్ తినకపోవడం వల్ల కొంచెం లో బీపీ అనేది వచ్చిందనమాట. సో, అందుకని నా ఫుడ్‌లో చేంజెస్, నైట్ స్లీపింగ్ చేంజెస్ ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి. ఫర్దర్‌గా చేస్తాను. సో, ఆ రోజైతే మూవీకి అది వెళ్ళి ఎంజాయ్ అయితే చేశాము. దీంతో అయితే నా డే అనేది ఎండ్ చేశాననమాట. ఇంక ఇంటికెళ్ళాక కూడా ఇంకేం తీసుకోలేదు. అక్కడ ఆల్రెడీ కూల్ డ్రింక్ తాగాను అండ్ పాప్‌కార్న్ కూడా తీసుకున్నాను. సో, అవి కూడా క్యాలరీస్ ఎక్కువే గదా! కూల్ డ్రింక్స్ మాక్సిమం మానేశాను నేనసలు తాగట్లేదు డైట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి. అండ్ మా మమ్మీ వాళ్ళది మ్యారేజ్ యానివర్సరీ కూడా అయిందన్నమాట. సో, అదే అన్నమాట. అప్పుడు కూడా కేక్ కట్ చేశాను. ఆ కేక్ పీస్ తిన్నాను. అండ్ మా హస్బెండ్ కేక్ కూడా కట్ చేపించాం. అవి కూడా అటు వెళ్తూ, ఇటు వెళ్తూ చిన్న పీస్ తిన్నా అవి కూడా క్యాలరీస్‌లో కౌంట్ అయిపోతాయి. సో, అందుకని ఈసారి నుంచి కొంచెం చేంజ్ చేస్తూ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేస్తూ పాటించాలన్నమాట. ఇదొచ్చేసి మా హస్బెండ్ బర్త్‌డే వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఆల్సో. Thank you for watching.